సమాపన నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షులు కటార్ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగారు సీత, జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, లీలాకుమారి, బైరెడ్డి అరుణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు ఒంగోలులో చేయడం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర గారు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టినటువంటి పేదల వారికి చేసిన పథకాలు కానీ, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి ప్రాజెక్టు ప్రారంభించిన సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మల్లవరం కానీ, అలాగే మన మామూలు సుబ్రహ్మణ్య గారి పేరు పెట్టిన రామతీర్థం రిజర్వాయర్ కానీ, అలాగే ఉల్చి చెక్ డ్యామ్ కానీ, అలాగే వెలుగొండ ప్రాజెక్టు, మరి పెద్ద ప్రాజెక్టు అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా రాజశేఖర్ గారి టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎన్నో పేదవాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఒక ఆదర్శంగా అందించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి ఆయన చేసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా మరి ఒక బహుత్తరమైన పథకాలను పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోవటం నిజంగా ఈ రాష్ట్రానికే ఒక తీరని లోటుగా అప్పుడు అందరూ కూడా భావించిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రాజశేఖర గారు ఉన్నట్టయితే ఈరోజు రాష్ట్రం విడిపోయేది కాదు. మరి మన ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రంగా ఉండేది, అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉండేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు ఆయన ఆదర్శంగా తీసుకొని, రాజశేఖర గారి ఆదర్శంగా తీసుకొని ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజలకి అందుబాటులో మరి అన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్గా మరి బటన్ నొక్కి మరి మధ్యలో దళాలు లేకుండా డైరెక్ట్గా ప్రజలకే బటన్ నొక్కుతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను సాధించే దానికోసం అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా అందరూ కూడా వేడుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా మనం ఆయన గురించి తలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటాం. నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి గారి సమక్షంలోనూ, అలాగే మరొక ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేయర్ గారు, ఊడా చైర్పర్సన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలుపుతున్నా. మాగుంట కుటుంబం తరఫున రాజశేఖర రెడ్డి గారి గురించి తెలియని వారు ఎవరు కూడా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు అనేది కూడా ఇప్పటికి కూడా మన్నన చేసుకుంటూ వారి బాటలోనే పయనించాలనేది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు ఇచ్చిన ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా తప్పకుండా కూడా ఆచరించుకోవటం అనేది గొప్పతనం. అది వారు మరణించి 14 సంవత్సరాలైనా కూడా రాజన్న అనేది ఎక్కడున్నాడా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన సేవలు మనకు లభ్యమవుతుందనేది ఎందరో భావంతో కూడా ఉన్నారు. అదేవిధంగా వారు తనయులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలనే అన్నీ కూడా నేను ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమంటే వారిని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దలు జంకె వెంకటరెడ్డి గారైనా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారైనా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికీ శుభాకాంక్షలు. మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వాసన్న గారి ఆధ్వర్యంలో, మన కటారు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడానికి మన జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఈ రోజున మన రాజశేఖర రెడ్డి గారు ప్రజల కొరకు పనిచేస్తూ ఆ రోజు చనిపోయే రోజు కూడా ప్రజలు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మన టైం బాగాలేక చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ప్రజలు 750 మంది ఆయన గుండెలు పగిలేలా ఏడ్చినందువల్ల వాళ్ళు చనిపోయారు. వాళ్ళ మనస్సులో కూడా శాంతించాలని కోరుకుంటున్నాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకై మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలనే కార్యక్రమంలో భాగంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు, చేయూత, మహిళలకు రుణమాఫీ అయితేనేమి చేయటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ సెలవు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయాడంటే ఎవరు నమ్మబుద్ధి కాని పరిస్థితులు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మా జీవితాంతం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు రేపు 24లో కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చాలా మేలు కలుగుతున్నాయి కాబట్టి సంక్షేమం అంతా కూడా బాగుంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈదా సోయరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కో చైర్మన్ ఉద్దండ మల్లికార్జున్, మండల పార్టీ నాయకులు తలగడపు బుజ్జి, శ్రీపతి సతీష్, మన్నం ప్రసన్నరాజు తదితరులు బాగున్నారు. మళ్ళీ వద్దండి వస్తున్నాడు అని చెప్పేసి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాజన్న ఆశయాలను కొనసాగిస్తాం రాజన్న ఆశయాలను. జోహార్ వైఎస్ఆర్. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నాం. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి ముందు 2003లో పాదయాత్ర తిరిగి రాష్ట్రమంతా కూడా ఆనాడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మండుటెండలో మరి రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. మరి అధికారంలో తీసుకొచ్చిన వెంటనే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పకపోయినా రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెడతానని చెప్పేసి ఆనాడు చెప్పింది రాజశేఖర రెడ్డి గారు. మరి రైతులకి నాణ్యమైనటువంటి 8 గంటల విద్యుత్ కరెంటుని ఇచ్చినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేయాలి. అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి 108 కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కార్పొరేషన్లకు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి మరి అందరికీ కూడా అభివృద్ధి పరిచేలా చేసినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలని కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఆత్మ ఇప్పటికీ కూడా ఉంటుంది అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటూ ఆయన ఆశయాలని కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన చివరి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యం అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ ఆశయం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కృషి చేస్తాడని చెప్పేసి రాబోయే 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పేసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు డీసీసీ అధ్యక్షుడు వీరా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకి పీసీసీ అధికార ప్రతినిధిగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ముఖ్యంగా చెప్పదగింది ఏమిటంటే రాజశేఖర రెడ్డి ఆశయాలు నిజమైన కాంగ్రెస్ వాదులుగా మేమే కొనసాగిస్తున్నాం. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడానికి ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ వేదన ఈరోజు మేము ఆయన కోరిక నెరవేర్తించడానికి మాకే హక్కు ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మేము నిక్కబోలే దీక్షతో ముందుకెళ్తాం. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్న నేతలు ఈరోజు రాజశేఖర రెడ్డి బొమ్మే తొలగించే ప్రయత్నం చేశారు. టీవీలో సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు, పత్రికల యాడ్లలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తప్ప రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు. మేము ఎప్పుడు బొమ్మను కొనసాగించలేదు. ఆయన ఆశయాన్ని, ఆయన బొమ్మని సఫలంగా ఉంచామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు డీసీసీ ప్రెసిడెంట్ అయిన వీరా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అతను చనిపోయేదాకా బీజేపీ మీద ఎగనెస్ట్గా పోరాడి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే దిశగా ఉండటమే కాకుండా అతని ఆశయం మొత్తం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే. కాబట్టి అన్నా రాజశేఖర్ అన్న, నీ ఆత్మ ఎక్కడున్నా కానీ నీ కొడుకు దానికి తూట్లు పడటమే కాకుండా నీ ఆశయాలకు భిన్నంగా ప్రవర్తించడమే కాకుండా నీ ఆశయాలను తుంగలు దొక్కే విధంగా జరుగుతుంది. కాబట్టి నీ ఆశయాలను నీతో పాటు పుట్టిన మీ కూతురైనా నెరవేర్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆమె వస్తుంది. కాబట్టి నీ ఆశయాలను ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళే నిజమైన కాంగ్రెస్ వాదులు. నీ ఆశయాలను ఎవరైతే కొనసాగిస్తారో, నీ ఆశయం సాధన కోసం ఎవరైతే నడుము బిగిస్తారో వాళ్ళే నీ రాజకీయ వారసులుగా ప్రజలు ప్రకటించే అవకాశం ఉంది. రానున్న కాలాల్లో మీ ఆశయాలను నడుము కట్టుకొని తిరిగే మనిషే మీ వారసురాలుగా ప్రజలు గుర్తిస్తారని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ చెప్తుంది. ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 14వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీలో వైభవంగా జరుగుతున్నది. ఈయన ఆశయాలు కొనసాగాలని, రాబోయే రోజుల్లో మాకు కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని, ఈయన ఆశయాలు తోడు తీసుకెళ్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఒంగోలు 37 డివిజన్ జనరల్లో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను
ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మేయర్ గంగడి సుజాత, కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరంలో సార్ మేయర్ గారు నగరం అనేది కరెక్ట్ చేశారు. ఒంగోలు నగరంలో ఒక అందమైన భవంతిని నిర్మాణం చేసుకున్నాం. అందుకు ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు గంగాడి సుజాత గారు, కూడా చైర్పర్సన్ మీనా కుమారి గారు, కార్పొరేటర్ గారు అందరూ కూడా, చంద్రకళ గారు, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆచరణలతో ప్రతి గ్రామానికి కూడా అర్బన్ హెల్త్ సెంటర్ రావాలి,
పట్టణాల్లో అయితే కూడా ఎక్కువగా కూడా అర్బన్ హెల్త్ సెంటర్ రావాలనే ఉద్దేశంతోనే ఇవాళ 1,20,00,000 రూపాయలతో అంటే చాలా పెద్దది అందమైన భావంతో వచ్చింది. ఈ స్థలంలో చాలా ఇంపార్టెన్స్ అనేది అర్బన్ హెల్త్ సెంటర్లో ఉంటే డాక్టర్లు పరిపూర్ణమైన హెల్త్ కేర్ కూడా తీసుకుంటూ అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపించేదాని కొరకు కూడా వారికి ఉన్న ఎక్విప్మెంట్లు కూడా రాబోతున్నాయి, ఇంకా కూడా ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అవుతున్నాయి. అందుకు ప్రత్యేకంగా మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పట్టణం నగరంలో జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లేదు, ఇప్పుడు జమినీ ఎన్నికలు అన్నీ ఊహాజనితమైంది. 18 నుంచి 22వ తారీఖు వరకు ఏంటంటే పార్లమెంట్ సమావేశాల నిర్వహణ అనేది అజెండా రాలేదు. ఇవన్నీ మామూలుగా న్యూస్ పేపర్స్లోనూ న్యూస్ ఛానల్స్లో కూడా ఎందుకొరకు ఇటువంటి ఇమీడియట్గా పార్లమెంట్ సమావేశాలు ఏర్పరిచారనేది ఒక ఆలోచన ఏర్పడుతుంది, కానీ ఇంకా అజెండా రాలేదు కాబట్టి పూర్తిగా తెలియదు. అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజు 3వది ఒంగోలు పట్టణంలో మన వరుసగా ఇది 3వది మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా 6 కోట్లతోటి 5 అర్బన్ సెంటర్లలో ఒంగోలు పట్టణంలో నిర్మించడం జరిగింది. ఇది 3వది. 4వది రాజోగు గృహకల్పలో దగ్గర అక్కడ ఓపెన్ నెక్స్ట్ కూడా అది ఓపెన్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 5 హాస్పిటల్స్ మరి ఒంగోలులో అన్ని చోట్ల ఇబ్బంది లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేదానికోసం మరి ఇక్కడ డాక్టర్లు కానీ అన్నీ కూడా స్టాఫ్ అందరూ కూడా ఉండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మెయిన్గా ఆరోగ్యం అంటే విద్య వైద్యం అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, దాని మీద విద్యా విషయంలో నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ డెవలప్ చేయటం, అలాగే ఈ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు. మరి ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ముఖ్యంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గారికి అలాగే మా మేయర్ గారు గంగా సుజాత గారికి, మీనా కుమారి గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ చంద్రకళ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మామిడిపాలెం మన గద్దలగుంట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి పురస్కరించుకొని ఒంగోలు విశ్వసేవ వృద్ధాశ్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీఆర్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగా సుజాత, ఉడా చైర్మన్ సింగరాజు మీనా కుమారి, నగరపార్టీ నాయకులు కటారి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తదితరులు ఉన్నారు. లోపలికి వెళ్ళండి అన్న. సార్ అట్లా ఇవ్వండి సార్. తిరుగుతున్నా అన్న, నువ్వు కూడా అమ్మ పెద్ద తీసుకున్నావు. అమ్మ చిన్న మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు 14వ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది. శంకర్ గారి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య నాయకులు అందరితోటి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు పరిపాలించినవి, రాజకీయ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేదలు బడుగు బలహీన వర్గాలు కష్టాలను తెలుసుకొని సుదీర్ఘ పాదయాత్రలో వాళ్ళకి ఏమి చేయాలి ఏంటని
ఒక అవగాహనకు వచ్చి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కావడంతో రైతుల కష్టాలు తెలుసుకొని ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అలాగనే ఉన్నత విద్యా దీవెన, అమ్మఒడి, ఆసరా అలాంటి కార్యక్రమాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అదే కాకుండా విదేశీ విద్యను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యను కూడా తీసుకొని మొన్నే చూసాము. గురుకుల పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది పేదవాళ్ళకి హాస్టల్లో చదువుకున్న పాఠశాలలో పిల్లలకి వాళ్ళకి అబ్రాడ్ వెళ్తానికి వాళ్ళకి అవకాశం వస్తే ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళని అబ్రాడ్ పంపించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కూడా విద్య, వైద్యము, వ్యవసాయానికి పెద్దపీట వేస్తే అన్ని రంగాల్లో ప్రజలకి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని 2024 బీసీ బడుగు బలహీన వర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలానే ప్రకాశం జిల్లాలో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 8కి 8 సీట్లు గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన యొక్క మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా ఆయన గురించి ఏదన్నా కానీ చెప్పినా కూడా కళ్ళెమ్మ నీళ్ళు పెట్టే ఒక మంచి నాయకుడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అలాగే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని 3వ డివిజన్ అయిన బలరాం కాలనీలో కార్పొరేటర్ గండు ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగారు శ్రీత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షులు తమ్మినేని మారి, లీలా కుమారి, కటార శంకర్, గండు మధు, జలీల్ తదితరులు పాల్గొన్నారు. దండ పట్టుకోండి అన్న, దండ పట్టుకోండి సార్. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.